తమకు బ్రతికే అవకాశాలు తక్కువే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. పుతిన్ రోజు రోజుకి మరింత క్రూరంగా మారుతున్నారన్నారు. రష్యాతో యుద్ధంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా మద్దతు లేకుండా రష్యా దాడుల నుంచి ఉక్రెయిన్ బతికి బట్టకట్టడం కష్టమేనన్నారు. డొనాల్డ్ ట్రంప్, పుతిన్ల మధ్య ఇటీవల జరిగిన ఫోన్ చర్చలపై జెలెన్స్కీ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. అమెరికా మద్దతు లేకుండా తాము జీవించే అవకాశాలు చాలా తక్కువ అన్నారు. రష్యా శాంతిని కోరుకునే దేశం కాదని, చర్చలకు సిద్ధపడడం లేదన్నారు జెలెన్స్కీ. తమతో యుద్ధాన్ని ముగించాలని పుతిన్ కోరుకోవడం లేదంటున్నారు. విరామ సమయంలో యుద్ధానికి ఆయన మరింతగా సంసిద్ధమవుతున్నారని తెలిపారు. అంతేకాక రష్యాతో యూరప్ కు ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. యూరప్ ఇప్పటికైనా మేల్కొని సొంతంగా సైన్యాన్ని సిద్ధం చేసుకోవాలని సూచించారు. త్వరలో యూరప్ పై రష్యా దాడి చేసే అవకాశం ఉందని హెచ్చరించారు. గతంలోలా యూరప్ కు అమెరికా అండగా నిలవదన్నారు. ఈ నేపథ్యంలో యూరప్ సాయుధ బలగాలను సిద్ధం చేసుకోవాలని పేర్కొన్నారు. మరోవైపు రష్యాతో ట్రంప్ జరుపుతున్న చర్చల్లో ఉక్రెయిన్ భాగస్వామ్యం లేకపోవడంపై జెలెన్స్కీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ తన ప్రమేయం లేకుండా కుదిరిన ఎటువంటి శాంతి ఒప్పందాన్ని కూడా అంగీకరించబోదన్నారు.